ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ముందు ప్రవచనములలో ధ్యానానికి జ్ఞానానికి వ్యత్యాసాన్ని చెప్పుకున్నాం. ఈ రెండో ప్రవచనములో కూడా ధ్యానం అనేటువంటి అంశంపైనే మనము కుదించి తక్కువగా ప్రస్తావన చేద్దాం. ధ్యానము అనేటువంటిది మన సనాతన కాలం నుండి కూడా ఋష్యాదులు ఆచరిస్తూ వచ్చినటువంటి ఒక మౌలిక సూత్రం. మనకు ధ్యానం అనే శబ్దము ఎక్కడ విన్నప్పటికీ కూడా పర్వత గుహల్లోనూ అరణ్య ప్రదేశాల్లోనూ జనం లేనటువంటి ఏకాంత ప్రదేశాల్లోనూ ధ్యానం చేయాలనుకుంటాం. ఇది మన యొక్క సనాతన ధర్మము, మన మహనీయులు మనకు బోధించినటువంటి ఒక అమూల్యమైనటువంటి సందేశం. అయితే జ్ఞానపరంగా ధ్యానం ఉన్నది, యోగపరంగా ధ్యానం ఉన్నది. జ్ఞానపరంగా ధ్యానము అనేటువంటి దాన్ని అనరు, కానీ ధ్యానములోనే నేనున్నానని గుర్తించడమే ఇక్కడ ధ్యానానికి అర్థం. ధ్యానం చేసేది కాదు, ఆత్మస్వరూపాన్ని గుర్తించడమే ఏకైకమైన ధ్యాన స్వరూపం. ఇక్కడ చేసేటువంటి పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ కూడా ఆత్మదర్శనం కొరకే కానీ వేరు కాదు. ఆత్మదర్శనం చేసుకోవడానికి ఇవన్నీ సోపాన క్రమములే కానీ వేరు కాదు. గడిచిన కాలంలో స్వామి వివేకానంద ఈ యోగాల గురించి అత్యద్భుతంగా ప్రబోధించారు. అందరూ కూడా నిర్వికల్ప నిరామయమైనటువంటి ఆ పరతత్వాన్ని, పరబ్రహ్మాన్ని స్వానుభవమును దర్శించలేరు. యోగం అనేటువంటి ఆలంబనము ద్వారా, యోగము అనేటువంటి సోపానముల ద్వారా తొందరగా ఆత్మానుభవాన్ని పొందగలము అని చెప్పి ఆయన కూడా ఎక్కువ యోగాల గురించే ఎక్కువ ప్రచారం చేశాడు, ప్రబోధ చేశాడు. యోగము అనగా సహజంగా అందరికీ తెలిసిన అర్థం ఏమిటి అంటే, జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేసుకోవడమే యోగమని అందరూ అనుకుంటారు. కానీ గీతాచార్యుడు భగవద్గీతలో సాంఖ్యయోగములో చెప్పినటువంటి అర్థం ఏంటంటే, సాంఖ్యము అనగా విచారణ అని, జ్ఞాన విచారణ. ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని గుర్తించడమే. సాంఖ్యము అంటే 24 తత్వములకు సాక్షిగా ఉన్నటువంటి చైతన్యాన్ని తన స్వరూపముగా భావించి సాక్షిమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము, ఆంతర్యము. ఇక ధ్యానము హఠయోగపరంగా చేసే ధ్యానములో జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేసి నిర్వికల్ప సమాధి పొందితే కానీ బలీయమైన ఈ వాసనలు తొలగిపోవు, మనోనాశము, వాసనాక్షయం అనేటి తొలగవు అని చెప్పి యోగులు ప్రగాఢంగా నమ్ముతారు, విశ్వసిస్తారు. ఇవి కొంతవరకు నిజమేనని మనం అనుకోవాలి. ఎందుకు అంటే ధ్యానం కూడా మనోపరిపక్వతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పుణ్యకర్మలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి, సత్కర్మలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. దేని కొరకు? అంతఃకరణ శుద్ధి కొరకు. అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు తమ భాష్యములో కూడా ఎక్కడ కూడా పుణ్యకర్మలను కానీ యోగాభ్యాసాన్ని కానీ ఖండించలేదు. జ్ఞానానికి తగు మాత్రము వీటిని సాధన చేయండి అని చెప్పాడు. భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ప్రాణాయామాన్ని ఎక్కడ ఖండించలేదు. తగు మాత్రం రేచకపూరిక కుంభకాలను గురువు ద్వారా తెలుసుకొని ఆచరించితే చాలు అన్నాడు. అయితే ఇక్కడ అధ్యాత్మయోగము చెప్పాడు. ఎక్కడ? నచికేతునికి యమధర్మరాజు అంటే సూక్ష్మంగా గుర్తించడం,
విషయములను ఇంద్రియములలో లయం చేసుకొని, ఇంద్రియములను మనసులో లయం చేసుకొని, మనసును బుద్ధిలో లయం చేసుకొని, బుద్ధిని ప్రథమ పురుషుడైనటువంటి విరన్న గర్భుడు మహదాత్మలో లయం చేసుకొని, మహదాత్మలో వంటి ఆ శాంతాత్మ అంటే సాక్షి స్వరూపమైన ఆత్మనే శాంతాత్మ అన్నారు ఇక్కడ. ఆ శాంతాత్మలో లయం చేసుకొని కేవలము నాకంటే అన్యముగా ఏమీ లేవని స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము. ఆ సహజ స్థితిలో తాను ఉండిపోవడమే. జ్ఞానపరంగా చెప్పినటువంటి విషయములన్నీ కూడా జ్ఞానపరంగానే ఉంటాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి లయం చేసుకుంటూ వీటన్నిటికీ వెనకాలుండబడిన ఆత్మ చైతన్యాన్ని, లోపలుండినటువంటి ఆత్మ చైతన్యం ఉంటేనే కదా మనసు వ్యక్తమవుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యము లేక మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారము లేదు, శరీరము లేదు, ఇంద్రియములు లేవు, దృశ్యము లేదు. వీటన్నిటినీ కూడా మనం నెమ్మదిగా గమనించాలి. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే అవ్యక్తము శ్రేష్టము, అవ్యక్తము కంటే మహత్తు శ్రేష్టము, మహత్తు కంటే పురుషుడు పరాకాష్ట. ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చి ధ్యానములో కళ్ళు మూసుకొని ఏదో రూపాన్ని చూడకుండా విషయాలను గుర్తించేటప్పుడు నాకు మనసు గుర్తుకు రావాలి. విషయాలకు మనసుంటేనే నామరూపాలను చూస్తున్నాం. మనసును గుర్తించాలంటే బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటేనే మనసు పనిచేస్తున్నది. బుద్ధి ఉండాలంటే నేను ఉండాలి. నేనంటే ఇక్కడ నా మనస్సు, నా బుద్ధి అంటున్నాం కదా. ఈ మనసుకు, బుద్ధికి, చిత్తానికి అవలనున్నదే నేను. ఈ నేననేటువంటిదే ప్రథమ పురుషుడైనటువంటి హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడిలో తోచినటువంటి తలంపే మొట్టమొదటి తలంపు నేను అనేటువంటి సమిష్టి రూపంలో ఈ సమస్త జీవులలో నేనున్నాను అనేటువంటి ఉనికి ఉన్నది. వాస్తవంగా ఆ ఉనికి, ఆ నేనున్నాను అనే దానికి కూడా, ఆ అహం ప్రత్యయమునకు కూడా సాక్షిగా ఉన్నదే మన అనుభవం. ఆ అనుభవాన్ని లక్షించి ఆ అనుభవాన్ని ఎప్పుడు సర్వత్రా నిలుపుకోవాలి. ఆ అనుభవం అనేటువంటిది ఒకటి ఉంటేనే కదా నా మనసు పనిచేస్తున్నది, నా బుద్ధి పనిచేస్తున్నది, నాకు ఆలోచనలు వస్తున్నవి. ఇవన్నీ కూడా ముందుగానే ఉండబడినటువంటి తన స్వరూపమైన అనుభవం ఉంటేనే కదా అని చెప్పి ఆ అనుభవాన్ని గుర్తించినటువంటి వారికి ఇంకా చేయవలసిన కర్త మిగిలే ఉంటాడు. ఆ అనుభవ స్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని తన స్వరూపంగా గుర్తించిన పుణ్యాత్ముడికి, పుణ్యపురుషుడికి ఇక కర్తవ్య కర్మలు లేవు. తాను ధ్యానము కానీ, యోగము కానీ, జపం కానీ ఏమీ చేయనక్కర్లేదు. సాక్షి మాత్రుడై ఏమి చేస్తూ ఉన్నా కూడా ఆ స్వరూప మాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. అయితే నేను చెప్పినంత సులభమైతే కాదు. మనోపరిపక్వత కలిగి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇటువంటి అనుభవం వస్తుంది. కాబట్టి ధ్యానం అనేటువంటిది అట్టి స్థాయిని అందుకోవడానికి ఏకైకమైన ప్రక్రియ. మనసును మొట్టమొదట పరోక్షంగానైనా పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును అదుపు చేసుకున్నప్పుడు మనసులో అనేక జన్మల్లో చేసిన పాప సంస్కారాలన్నీ కూడా పాప ప్రక్షాళనం అయిపోతాయి. పాప ప్రక్షాళనం అయిపోయినప్పుడు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఉత్తమాధికారికి కలిగినటువంటి సూక్ష్మ బుద్ధి ఏర్పడుతుంది. సూక్ష్మ బుద్ధి ఏర్పడినప్పుడు మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అహంకారము నేను కాదు, నేను అంటున్నది కూడా నేను కాదు. ఇవన్నీ దేని ద్వారా వ్యక్తమవుతున్నవో ఆ అనుభవ స్వరూపమైన సాక్షియే నేనని చెప్పి స్థిరంగా అపరోక్షానుభూతి పొందుతాడు. అటువంటి మహానుభావుడికి ఇంకా యోగ సమాధి కానీ, ధ్యానము కానీ, జపము కానీ, పూజ కానీ చేయడు. కానీ లోక కళ్యాణం కొరకు, ఆదర్శం కొరకు కర్మలు చేసినా కూడా జ్ఞానిని బంధించవు. కాబట్టి ఇది సూక్ష్మంగా గుర్తించేటువంటి పుణ్యాత్ములకు, పుణ్యపురుషులకు జీవన్ముక్త అవస్థ కలుగుతుంది. జడాన్ని జడంగాను, చైతన్యాన్ని చైతన్యంగా గుర్తించి ఆ చైతన్యమే నా స్వరూపము, జ్ఞానం కంటే నాకు వేరుగా రూపము లేదు, జ్ఞానమే నా యథార్థ స్వరూపము, నేనే జ్ఞానస్వరూపం అని చెప్పి ఏమైనా ఒక మాట అనేటప్పటికీ జ్ఞానమే నేననేటువంటి అనుభవం మనకు రావాలి. ఇది సాధనల కంటే కూడా ఉన్నత స్థాయి. ఇది ముందే ఉండబడినటువంటి పరబ్రహ్మస్వరూపము, సర్వవ్యాపకమై సర్వజనీనమై అందరిలో కూడా అనుభవం అనేటువంటిది ఒకటి ఉన్నది.
సుఖానికైనా దుఃఖానికైనా దేనికైనా నేనున్నాను అనేటువంటి కేవల ఆ తలంపుకు కూడా సాక్షిగా ఉన్నటువంటి స్వరూపమే సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన స్వయం ప్రకాశమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే అహమస్మి, నేను అని. ఈ నేను కాదు, దేహేంద్రియాలతో కూడుకున్న నేను కాదు. ప్రతి విషయానికి కూడా నేననేటువంటి తలంపు వస్తూ ఉంటుంది. అది బుద్ధి ద్వారానే కదా తెలుసుకుంటున్నాను అనుకుంటాం మనం, అయోమయంలో పడతాం. మనసు ద్వారానే కదా తెలుసుకుంటున్నామని అయోమయం పడుతున్నాం. మనసు బుద్ధి చిత్తమునకు కూడా ఆవలనున్నటువంటి సాక్షి స్వరూపం, అహం ప్రత్యయమునకు కూడా సాక్షి స్వరూపమైనటువంటి అనుభవ స్వరూపాన్ని మనం అనుభవ స్వరూపం ఉన్నప్పుడే మనసు పనిచేస్తున్నది, బుద్ధి పనిచేస్తున్నది, ఆలోచనలు వస్తున్నవి. ఇవన్నీ కూడా అన్నిటికీ బలాన్ని ఇస్తూ ఉన్నది ఆత్మ చైతన్యమే. ఆ చైతన్యము తన స్వరూపమే కానీ అది యోగము ద్వారా పొందబడేది కానీ, ధ్యానము ద్వారా పొందబడేది కానీ, జపము ద్వారా పొందబడేది కానీ కాదు. మరి ఎందుకు ఇలా చెప్పినారు అంటే అటువంటి సూక్ష్మ బుద్ధి కలగలేదు గనుక, అట్టి ఏకాగ్రత బుద్ధి తనకు లేదు గనుక ఈ సాధనలు చెప్పడంలో తప్పేమి లేదు. ఒక విషయాన్ని ఒక వ్యక్తి వెంటనే గ్రహిస్తాడు, ఇంకొక వ్యక్తి అదే అంశాన్ని పలుమార్లు చెప్పినా గుర్తించలేడు. ఇక్కడ ఏకశాంతాగ్రాహి అంటారు ఇక్కడ. కాబట్టి అంతటి సూక్ష్మతరమైనటువంటి బుద్ధి గలవారికి ఒకే తడవ నీవు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేహ నానాస్తి కించన అనే వాక్యాలు ఎప్పుడైతే చెప్తామో మనము, సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఈ సమస్త సృష్టిలో ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమే. ఈ సమస్త సృష్టి ఉండాదని చెప్తా ఉండేది కూడా నేనే. సృష్టి రెండోది, చెప్పేవాడిని ప్రథముడు నేనున్నాననేటువంటి తలంపుకు కూడా వెనక ఉండబడినటువంటి ఆత్మస్వరూపమైన అనుభవవేద్యమైనటువంటి స్వరూపము నేను. కాబట్టి నాయందే సమస్త సృష్టి తోస్తూ ఉన్నది, నాయందే జనన మరణములు తోస్తూ ఉన్నవి, నాయందే సకల వేదములు ఉపనిషత్తులు సమస్తము కూడా నేననేటువంటి ఆ అనుభవం ఉంటేనే కదా నా గురువు బోధ చేస్తున్నాడు, ఆ అనుభవం ఉంటేనే కదా నేను వింటున్నాను అనేటువంటి సర్వాత్మభావం, ఏకాత్మభావం కలిగిపోతుంది. అటువంటి మహానుభావులకు పుణ్యాత్ములకు ఇప్పుడే జీవించి ఉండగానే జీవన్ముక్తులు, వారికి చేయవలసిన కర్త మిగిలి ఉండడు. నేను ధ్యానం చేయలేదే, యోగం చేయలేదే, జపం చేయలేదే, నాకు ఆత్మానుభవం లేదే అంటున్నాం మనం. ఆ ఆత్మానుభవం లేదంటున్నాం చూడు, ఆ అంటున్న దానికి కూడా తానే సాక్షి అనేటువంటిది జ్ఞానానుభవంలో జ్ఞానం కలిగినప్పుడు మనకు గోచరిస్తుంది, స్ఫురిస్తుంది. కాబట్టి మరి ఎందరో మహాత్ములు యూట్యూబ్ ఛానల్లో ప్రవచనం చేస్తున్నారు, వరుస క్రమంలో చేస్తున్నారు. మనము షార్ట్గా చెప్తున్నాం. అంటే అన్ని విషయాలను సంగ్రహించి మనకున్న పరిజ్ఞానంలో భగవంతుడే ఈ ఉపాధి నుండి పలికిస్తున్నాడు. మీరు తప్పుగా భావించక మీకు నచ్చితే, మీకు ఇష్టమైతేనే అనుసరించండి. లేదంటే ఎందరో మహాత్ములు ఉన్నారు, వారు చెప్పినటువంటి వాక్యాలను కూడా మనము ఆచరించి తరించవచ్చు. మేము ఈ ఉపాధి నుండి మీకు ప్రబోధన చేస్తున్నాము. కేవలము ఉపాధి ద్వారా భగవంతుడు పలికిస్తున్నాడు. కాబట్టి ఇవి మీకు సత్యమని మీ మనసుకు నాటుకుంటే వీటి ఆచరించండి, లేదంటే వినండి, వదిలేయండి. వీటిని డబ్బు కోసం కానీ పేరు ప్రతిష్టల కొరకు కానీ నేను ఎక్కడా భావించలేదు, అలా నేను ఊహించను లేదు. అందుకనే సాధకులంతా కూడా అడ్రస్ అడుగుతున్నారు, ఆశ్రమ అడ్రస్ చెప్పండి స్వామి అంటున్నారు. ఈ ప్రవచనాల కంటే నేను ఇంక మీకు ఏమీ ఎక్కువగా చెప్పలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ విషయాన్నే మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత వేరుగా చెప్పడము, యూట్యూబ్ ఛానల్లో మరొక విధంగా చెప్పడం కాదు. సత్యము ఎక్కడికి వెళ్ళినా ఒకటే. మీరు మీ ఊర్లోనే ఆకాశాన్ని చూడగలరు, చెన్నైలోనూ ఆకాశాన్ని చూడగలరు. మీరున్నది ఆకాశంలో నేను గుర్తించగలిగితే చాలు. కాబట్టి మీరు ఎప్పుడూ మీకు ఆత్మ ప్రాప్తించే ఉన్నది అనేటువంటి అంశాన్ని మీరు ఏ గురువులు చెప్పినా వినండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు. మీరు సత్యాన్ని గుర్తించండి. భవసాగరం అనేటువంటి ఈ సంసార బంధముల నుండి విముక్తి పొంది జనన మరణములు లేవని తెలుసుకోండి. నేను ఎప్పుడూ పుట్టను లేదు, ఎప్పుడూ మరణించడం లేదు. అవిద్య వలన నాకు ఇలా తోసినది. వాస్తవం కూడా జగత్తు కూడా నాకు విషయమై తోస్తూ ఉన్నది. సూర్యచంద్రాదులు నాకు తోస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలియబడుతున్నాయి. విషయము విషయి. కాబట్టి ఈ దృక్కును గుర్తించి దృక్కుతో మమేకమై సర్వకాల సర్వావస్థల యందును సహజ స్థితిలో మిగిలిపోగలరని
నేను మనవి చేసుకుంటూ, ధ్యానం చేసుకోవాలనుకున్న వాళ్ళు ధ్యానం చేసుకోండి, యోగాభ్యాసం చేసుకోవాలనుకున్న వాళ్ళు యోగాభ్యాసం చేసుకోండి. ఇంకా ఇంతకంటే మేలైనటువంటి విషయాలు మహనీయులు చెప్తూ అంటే వాటిని కూడా ఆచరించి మీ జన్మను చరితార్థం చేసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. మేము చెప్పేటువంటి వాక్యాలే గొప్పవని కానీ ఇంకా ఎవరూ చెప్పలేరని కానీ ఎప్పుడు కూడా నా మనసులో నేను భావించలేదు. కాబట్టి సన్యాస ధర్మంలో స్వయం తీర్ణః పరాం స్థారయతి, మేము తరించి సమాజాన్ని కొంతవరకు తరింపజేయగలిగితే చాలు. ఇది మన భారతదేశంలో సనాతన కాలం నుండి వస్తున్నటువంటి గురు శిష్యుల యొక్క అమూల్యమైనటువంటి పరంపర. కాబట్టి ఏ ఒక్క సాధనో పట్టుకొని ఇదే కరెక్ట్ అని కానీ, ఇంకొకరు చెప్పేది తప్పు అని కానీ, ఇంకొకరు చెప్పేది ఎక్కువని కానీ కాకుండా నాకు అనుభవం లేక ఉన్నదా, తేనెటీగలు పుష్పముల యందు వాలి మకరందాన్ని తీసుకున్నట్టుగా పలు రకములైన గురువుల నుండి మీరు ఆత్మజ్ఞానాన్ని సంగ్రహించి ఆత్మస్వరూపులై మిగిలిపోగలరని నేను మనవి చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.